వెల్కమ్ టు ఎంఎన్ఎస్. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి జాతీయ జెండాతో పాటు గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి రాబోయే 100 సంవత్సరాలకు గట్టి పునాదులు వేసిందన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తూ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, మాజీ మండల అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, గందె శ్రీనివాస్ గుప్తా, మిడియాల ప్రభాకర్, నానబోయిన రాజారాం యాదవ్, సట్ల శ్రీనివాస్ గౌడ్, గోనెల నరహరి, మామిళ్ల మోహన్ రెడ్డి, గుగులోతు సారయ్య, పులి రమేష్, నాగెల్లి ప్రకాష్, జాటోత్ రవిచిన్న, కస్తూరి రవీందర్, గుమ్మడి వేణు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జెడ్పీ ఫ్లోర్ లీడర్, స్థానిక మాజీ జెడ్పీటీసీ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా పిఎస్సిఏ చైర్మన్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఉమ్మడి జిల్లా గౌరవనీయులు చెట్టుపల్లి మురళీధర్ సార్ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ ఊరుల సునీత ప్రవీణ్ గౌడ్ గారికి, వైస్ ఎంపీపీ గందే శ్రీలత శ్రీనివాస్ గారికి, అదేవిధంగా అన్ని గ్రామాల నుండి ఇచ్చేసిన సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, క్లస్టర్ బాధ్యులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం అనేది గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన ప్రాణాలను పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత, మరి తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తు అయితే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం మారిన తర్వాత ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం చిందరవందరం అవుతుంది, రైతులు అరగోసపడుతున్నారు, అనేక విధాలుగా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఈ జెండా పండుగ సందర్భంగా మన పిఎస్సిఏ చైర్మన్ మురళీ సార్ గారిని ఒక రెండు నిమిషాలు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి హాజరైన మండల పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా మన మాజీ వైద్యులు అందరూ ప్రజాపతిని సర్పంచులు, మాజీ పార్టీ పార్టీలందరికీ నమస్కారం. వాస్తవంగా ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ తీసుకొచ్చిందో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 2.5 సంవత్సరాల నుంచి అన్ని రంగాలలో కూడా కేసీఆర్కి సంబంధించిన